స్కేలింగ్. నెక్స్ట్ ఆబ్జెక్ట్ ఏంటండి? స్కేలింగ్. For example, here I am having an object. Okay, I am making one more rectangle here. Using the push pull, మనం ఎడిషన్ చూసాం ఇప్పటి వరకు. పుష్ పుల్ చేసి ఎడిషన్ చూసాం. నాకు ఇక్కడ హోల్ కావాలి. ఐ వాంట్ టు కీప్ ద హోల్ టు కీప్ ద డోర్ ఆర్ ఎంట్రన్స్ ఆర్ సంథింగ్. ఓకే, సో సేమ్ ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసి డెప్త్ ఇచ్చేస్తే మీకు కటింగ్ అనేది అయిపోతుంది అనమాట. ఓకేనా, ఇన్ డీటెయిల్గా చెప్పుకుందాం ఇంకా దాని గురించి తర్వాత. సో ఐఎమ్ మేకింగ్ ఏ గ్రూప్, దిస్ వన్, మేక్ ఇట్ యాజ్ ఏ గ్రూప్. Then here I am making one more object. Here I am making one more object. I am doing the extruding this object. Okay, I am going to group this object again. Okay nani, now I would like to keep this object here. ఈ ఆబ్జెక్ట్ నేను ఈ ఆబ్జెక్ట్ ప్లేస్లో, ఈ ఎంటీ స్పేస్లో పెట్టాలి, ఈ హోల్లో పెట్టాలి. డోర్ అవ్వచ్చు, అది చైర్ అవ్వచ్చు, అది రేపు పొద్దున ఒక విండో అవ్వచ్చు మనకి. అవునా, ఆబ్జెక్ట్స్ స్కేలింగ్ చేసుకోవాల్సి వస్తుంది. ఫైన్, ఫస్ట్ ఏం చేస్తున్నాను, నేను ఈ ఆబ్జెక్ట్ని ఎక్కడికైతే కావాలో అక్కడికి నేను మూవ్ చేస్తున్నాను. ఐఎమ్ మూవింగ్ దట్ ఆబ్జెక్ట్ టు దట్ లొకేషన్. దెన్ వాట్ ఐఎమ్ డూయింగ్, ఐఎమ్ గోయింగ్ ఫర్ ద స్కేల్ ఆప్షన్, సెలెక్ట్ ద ఆబ్జెక్ట్. ఓకేనా, చూడండి. నౌ వాట్ ఐఎమ్ డూయింగ్, ఐఎమ్ గోయింగ్ ఫర్ ద వైర్ ఫ్రేమ్కి వెళ్ళి చేసుకోవచ్చు ఈ ఎడ్జెస్ని కరెక్ట్గా సెన్స్ చేయడానికి. ఇక్కడ ఇప్పుడున్న ఎగ్జాంపుల్లో అయితే అంత అవసరం లేదు వైర్ ఫ్రేమ్ అనేది మనకి. ఓకేనా, ఫైన్. See here, if I hold this one, I can reduce in this direction. Okay, if I hold the center one, I can reduce along the center. నేను ఈ కార్నర్ పట్టుకుంటే ఏంటంటే నేను ఇటు సైడ్ ఫేసు అంటే అన్ఈవెన్గా నేను ఇక్కడ స్కేలింగ్ అనేది చేస్తున్నాను. ఇఫ్ ఐ ప్రెస్ ద కంట్రోల్ కనుక ప్రెస్ చేస్తే నేను సెంటర్ నుంచి స్కేలింగ్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ మనకి కొన్ని అబ్జర్వేషన్స్ ఉండాలి. స్కేలింగ్ ఈజ్ డిఫరెంట్, స్క్వీజింగ్ ఈజ్ డిఫరెంట్. ఓకేనా, ఇక్కడ నాకు స్క్వీజు అవుతుంది, స్కేలింగ్ కూడా కంప్లీట్ అవుతుంది అనమాట. ఓకే, సో ఎస్కేప్, సెలెక్ట్ ద ఆబ్జెక్ట్. ఎప్పుడైనా సరే మనం ఈక్వల్గా కనుక చెయ్యాలి అంటే సెంటర్ నోడ్స్ పట్టుకునే చేసుకోవాలి. సో ఈ సెంటర్ది నేను ప్లేస్ చేసుకొని అప్ టు దిస్ పాయింట్ అంటున్నాను. అట్లాగే ఈ టాప్ నుంచి సెంటర్ది కూడా ప్లేస్ చేసుకొని అప్ టు దిస్ వెర్టిసెస్ అని స్నాప్ చేసి చూపిస్తున్నాను అనమాట. ఓకేనా, చూడండి. ఇక్కడ నాకు ఇప్పుడు సెంటర్ పాయింట్ కనబడుతుందా? లేదు. సో దెన్ ఐ విల్ గో ఫర్ ద వైర్ ఫ్రేమ్ మోడల్. దెన్ ఐ విల్ సెలెక్ట్ దిస్ వన్ టిల్ హియర్ వీ హ్యావ్ టు స్కేల్ దట్ ఆబ్జెక్ట్. ఓకేనా, ఈ విధంగా మనకి స్కేలింగ్ అనేది యూజ్ అవుతుంది అనమాట. అర్థమైందండి? సో దిస్ ఈజ్ వాట్ అబౌట్ ద స్కేలింగ్. ఇక్కడ స్కేలింగ్లో మనకి మెయిన్ ఏంటంటే, when you go for the scale, okay, diagonal scaling, it will equally increase the scales. ఈక్వల్గా మనకి లెంగ్త్ విడ్త్లో ఈక్వల్గా మనకి స్కేలింగ్ చేస్తుంది అనమాట. రిమైనింగ్ ఆప్షన్స్ అన్నీ కూడా యాజ్ పర్ యూ కెన్ కస్టమైజ్ ద సైజెస్ అనమాట. ఓకేనండి, మనకు కొన్ని ఆబ్జెక్ట్స్ ఉంటాయి స్కేల్ ఈక్వల్గా అవ్వాల్సి వస్తుంది. కొన్ని ఆబ్జెక్ట్స్ ఉంటాయి స్కేల్ అనేది వన్ డైరెక్షన్లోనే స్కేల్ అవ్వాల్సి వస్తుంది. అక్కడ ఉన్న ఆ ఆబ్జెక్ట్స్ని బట్టి మనం, ఆ పాయింట్స్ని బట్టి మనం స్కేలింగ్ అనేది డిఫైన్ చేసుకుంటాం అనమాట. ఓకేనండి, సో దిస్ ఈజ్ అబౌట్ ద స్కేలింగ్. సో వాట్ వీ హ్యావ్ కంప్లీటెడ్, మూవ్, రొటేట్ అండ్ స్కేలింగ్ ద ఆబ్జెక్ట్స్. ఫైన్.